ఎవరైనా చచ్చిపోతే కూడా మొయ్యడానికి మనుషులు రావట్లేదమ్మా, సాటి కులం వాళ్ళు రావట్లేదు, బంధువులు రావట్లేదు. మా కోడలు నీళ్ళు వేసుకుందా, వీడి కోడలు నీళ్ళు వేసుకుంటే శవం మొయ్యడానికి ఏమిటండి? పిచ్చి నమ్మకాలన్నీ పెరిగే పని లేకుండాను. అటువంటి సందర్భాల్లో అనాథ ప్రేత సంస్కారాన్ని చేస్తే చక్కని శిశువులు పుడతారు. ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నా, దయచేసి దానికి సహకరించండి, దయచేసి దానికి సహకరించండి. మనిషి పోతే ఎందుకండి ఈ శాస్త్రాలన్నీ పని లేక, అవతల మనిషి పోయాడమ్మా, ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అది చూడాలి. పూర్వకాలం వ్యవస్థ ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం, ఎవరైనా ఇంట్లో ఎవరైనా పోతే పక్కింటి వాళ్ళు మొత్తం ఆ ఇంటికి సరిపడా అన్నం కూరలు వండి పట్టుకెళ్ళి కూర్చుని తినిపించేవారు. మేము తినలేమమ్మా, ఏడుపు వస్తుంది, ఏడవడానికైనా ఓపుకుండాలి కదమ్మా అని తినిపించేవారు. ఎందుకని అలాంటి ఏడుపులో వాళ్ళని వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏమవుతారో తెలియదు. పక్కింటి వాళ్ళు ఉండేవారు, కులభేదాలు కూడా లేవు. అటువంటి సంస్కృతి నుంచి వాళ్ళు ఎలా దిగజారామంటే వాహనాన్ని కబురు చేసుకోండి, మా